నమస్తే అండి. ఈరోజు మనం చేసే వంట ఏంటనుకుంటున్నారు? మామిడికాయ పప్పు అండి. మంచి పుల్లటి మామిడికాయలు ఒక 2 తీసుకొని తొక్కంతా తీసుకొని నీట్గా. ఈ మామిడికాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మా ఫ్రెండ్ ఒకటి ఊరు నుంచి వచ్చాడు, వాడు తీసుకుని వచ్చాడు. కొంచెం తిని చూసాం, ఆల్రెడీ చాలా పులుపు ఉన్నాయి. సో మేము ఒక 5-6 మెంబర్స్ ఉంటాం కాబట్టి ఒక 2 మామిడికాయలు 2 కప్పుల్లో వచ్చేలాగా తీసుకోండి. దీన్ని మంచిగా తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద చేసి అలా పెట్టుకుని మీకు నెక్స్ట్ పప్పులోకి ఏమేమి కావాలో చెప్తానండి. సో మనం చెప్పాం కదండి మామిడికాయ పప్పు. సో దీంట్లోకి ఒక కప్పు పప్పు తీసుకోండి. కందిపప్పు, అది మరి ఏ పప్పు అని అడగొద్దు. నెక్స్ట్ మన పులుపుని బట్టి మామిడికాయలు తీసుకోండి. మేము ఒక 2 మామిడికాయలు కోసాము. పులుపు మామూలుగా లేదు, పులుపు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇంట్లోకి అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడాను, చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకోండి. ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. పసుపు వేసుకుని నెక్స్ట్ కారం కూడా మీకు నచ్చినంత వేసుకోండి. ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా. దీంట్లోకి మనం ఒక కప్పున్నర నీళ్ళు చొప్పున పప్పుకి, ఓకే, కప్పు పప్పు తీసుకున్నాం కదండి, దానికి కప్పున్నర వాటర్ వేసుకున్నాం. మనకు కుక్కర్ అయితే కనుక ఒక 3 to 4 విజిల్స్ సరిపోతుంది. మేము రైస్ కుక్కర్లో చేస్తామండి. సో ఒక 20 minutes పడుతుంది మొత్తం పప్పు అంతా ఉడకడానికి. నెక్స్ట్ ఇది మొత్తం బాగా కలపడానికి ఒకసారి తిప్పుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోండి. బాగా కలుపుకునేలాగా మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 20 minutes చూద్దామండి. చూసారు ఫ్రెండ్స్, 15 minutes అయ్యింది. చూసుకుంటే మనకి మెత్తగా అన్నీ ఉడికిపోతున్నాయి. మొత్తం మెత్తగా అయిపోయింది. ఇది తీసుకుని మనం పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకున్నాం. దాని తర్వాత తాలింపులోకి పోపు ఏమేదో చెప్తాను. చూసారు ఫ్రెండ్స్, ఇందాక మనం స్మాష్ చేయాలని చెప్పాం కదా, ఇది పప్పు గుత్తి. ఇది కూడా మనకు గిఫ్ట్ వచ్చింది, మన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఒకరు ఇచ్చారు. దీన్ని మొత్తం ఇలా స్మాష్ చేసేసుకుని డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఉంటుంది మొత్తం స్మాషింగ్ అంతా. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలాగా, నీళ్ళుగా కావాలంటే అలాగా, లేకపోతే కొంచెం పప్పుగా ఉండాలంటే అలాగా. సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకుని మొత్తం స్మాష్ చేసేసుకోండి. ఓకే, సో టెంపరేచర్ అంతా సరిపోయింది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మంచిగా. సో దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒక చిన్న స్పూన్ ఆవాలు కూడా. ఎంతసేపు ఫ్రై చేసి జస్ట్ 2 to 3 minutes అలా ఫ్రై అయిపోతాయి అది. దాని తర్వాత ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలు చేసి వేసుకోండి. ఎండుమిర్చి ఫ్లేవర్ అలా పప్పులో తగులుతూ ఉంటే మామూలుగా ఉన్నది. సో ఇలాగా ఒక 20 seconds ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే వెల్లుల్లిపాయలు వేసుకోండి. కొంచెం లైట్ స్మాష్ చేసి వేసుకోండి వెల్లుల్లిపాయలు. ఇలా ఒక 2-3 seconds అలాగా తిప్పేసుకుని కరివేపాకు వేసుకోండి. ముక్కలు పడుతుంది. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని మనం చేసుకున్న పప్పులో కలిపేసుకున్నాం బయటికెళ్ళి. ఓకే, పప్పు స్మాష్ చేసుకున్నాం కదా, మీకు ఎలా కావాలంటే అలా కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. సో దీంట్లోకి మనం వేసుకున్న తాలింపుని వేసుకున్నాం. కొంచెం పప్పుని అలా దాంట్లో పడేసి తిప్పారండి మొత్తం వచ్చేది. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మీకు కొత్తిమీర అవైలబుల్ ఉంటే పైన లైట్గా వేసుకోండి. అంతే, మనకి ఎంతో టేస్టీ
మామిడికాయ పప్పు రెడీ.